హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంటి పైన అంటే టెర్రస్ పైకి ఎక్కి మా ఇంటి చుట్టూరా ఉండే ప్రకృతిని చూపించబోతున్నాను ఫ్రెండ్స్, మీ అందరి కోసం. మేము ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇలా టెర్రస్ మీద ఎక్కి ఇలాగా మా ఇంటి ఆవరణలో ఉంటే మా ఇంటి చుట్టూరా ఆవరించి ఉన్న ప్రకృతిని ఎప్పుడు వీక్షిస్తూనే ఉంటాం అన్నమాట. ఆడియన్స్ కోసం కూడా ఇలాగా తీద్దామని వీడియో తీస్తున్నాను. చూసారా, పొలాలు, చెట్లు, అవన్నీ ఎర్రచందనం మొక్కలు అనమాట. చూసారా, అవన్నీ ఎర్రచందనమేనండి. అక్కడక్కడ ఉన్నవన్నీ పొలాల్లోనూ రైతులు ఆ ఎర్రచందనం మొక్కలను ఎలా పెంచుకుంటున్నారు. ఆ తర్వాత అవన్నీ కొండలు. వర్షాకాలం కదా, రైతులు ఈ పొలాల్లో వ్యవసాయం చేస్తారండి. అంత ఇంకా గ్రీనరీగా ఉంటుందన్నమాట. మొక్కజొన్న, మినుములు ఆ పంటలు వేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ప్రకృతి. చూసారా, కొండలు అనమాట అవన్నీ. ఆ కొండల వారంతా కూడా గోదావరి పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క కుడి కాలు యొక్క వాటర్ అనమాట అలా వెళ్తుంది. ఆ కొండల వెంబడి ఒక కెనాల్ ఉందన్నమాట. రైట్ కెనాల్ అంటే ప్రాజెక్టుకి సంబంధించిన 2 కెనాల్స్ ఉంటాయి, లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్. ఆ రైట్ కెనాల్ మాత్రం మా ఊరి మీదుగా కొండల వెంబడి అలాగ కెనాల్ ఏర్పాటు చేశారు. వాటర్ అంతా అలా ఆ కొండల వెంబడి ఆ కెనాల్ ద్వారా వాటర్ వెళ్తూ ఉంటాయన్నమాట. చూసారు ఫ్రెండ్స్, సీనరీ ఎంత బాగుందో కదా. మన మనసు బాగాలేనప్పుడు ఇలాంటి ప్రశాంతమైన ప్రకృతిని చూస్తే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి బీపీ, షుగర్లు ఏమీ రావు అనమాట. అంతా పచ్చదనంగా ఉంటుంది కదా, పచ్చని ప్రకృతి. కాబట్టి మన ప్రకృతిలో మనం ఉంటే మన మనసంతా చాలా పులకరిస్తుందండి ఇలాంటి వాతావరణంలో ఉంటే కదా. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షాలు వచ్చినప్పుడు చూడాలి, ఆ కొండల వెంబడి ఎలా వస్తూ ఉంటాయండి. ఆ తర్వాత మొక్కలకి ఎక్కువైన వాటర్ని, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమవుతుందంటే ఆవిరి రూపంలో పైకి పోతుంది కదా, అది కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. బట్ ఆ టైంలో ఏమవుతుందండి, అంతా కమ్మేసినట్టు ఉంటుంది అనమాట. వర్షం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది, వీడియో తీయడం కుదరదు అనమాట. ఈసారి ఎప్పుడైనా వీలైతే మొక్కల నుంచి అలాగా నీటి ఆవిరి పైకి వెళ్ళి మేఘాల కింద తయారవుతుందో కూడా మీకు ఎప్పుడైనా వివరంగా వివరిస్తాను వీడియో రూపంలోను. ఆ కొండలు ఉన్నాయి చూసారా, ఆ 2 కొండల మధ్యలో నుంచి వాటర్ వస్తూ ఉంటుందని అక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగలా ఊరి మీదకి వస్తుందన్నమాట. మాకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎటువైపు నుంచి వర్షం వస్తుందని, దాన్ని బట్టి మేము అలర్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. చూసారు ఫ్రెండ్స్, బాగుంది కదా సీనరీ. ఓకే ఫ్రెండ్స్, మేము ప్రకృతి వాళ్ళలో ఉంటున్నాం అనమాట. సో బయట సిటీలో ఉండొచ్చు, కాకపోతే ఎంత పీస్ఫుల్ లైఫ్ దొరకదు. అందుకని చెప్పేసి ప్రకృతిని ఎన్నుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా పచ్చని ప్రకృతి కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.